హాయ్ అండి. ఇవాళ డిస్కషన్ కాక్రోచ్ జనతా పార్టీ పని అయిపోయినట్టేనా? దీనికి నా సమాధానం అయితే ఖచ్చితంగా కాదు. వాళ్ళు కనుక ఈసారి చేసిన ఉద్యమంలో ఏవైతే తప్పులు జరిగినాయో వాటిని సరిదిద్దుకుని మళ్ళీ శాంతియుతంగా వాళ్ళ డిమాండ్స్ ఏంటో వాళ్ళ విధానాలు ఏంటో ఖచ్చితంగా చెప్పగలిగితే వాళ్ళ ఉద్యమం మళ్ళీ సక్సెస్ అవుతుందని చెప్పి వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషన్ మినిస్టర్ని రిజైన్ చేయాలని కానీ, నీట్ పరీక్షల్లో ప్రాణాలు కోల్పోయిన ఒక్క విద్యార్థికి సుమారుగా 25 లక్షలు ఎంతో డిమాండ్ చేశారు. అదైతేనేమి ఇంకా ఏవైనా కోరికలు ఉంటే అవి డిమాండ్స్ ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ సిజేపీ పార్టీ యొక్క పోరాటం నీరు గారడానికి ప్రధాన కారణం ఈ 20 రోజుల పాటు జరిగిన శాంతి చర్చలు ఏవైతే ఉన్నాయో అదే రకంగా ఉద్యమం కొనసాగుంటే ఖచ్చితంగా గవర్నమెంట్ దిగి వస్తుంది అనేది నా అభిప్రాయం. ఎప్పుడైతే ఉద్యమకారులు రాళ్ళు రువ్వారో గవర్నమెంట్కి ఒక రకమైన ఆయుధం వీళ్ళే వాళ్ళ చేతికి ఇచ్చినట్టు అయింది. అలాగే ప్రజల్లో కూడా వీళ్ళు హిందూ ద్వేషులు అన్న విధానంగా కొన్ని మీడియా ఛానల్స్ తీసుకెళ్ళడానికి అవకాశం దొరికింది. అక్కడ ప్రొటెస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఏదైతే నీట్ పేపర్ గురించో గవర్నమెంట్ కరప్షన్ గురించో ఇంకా వేరే వాటి గురించి మాట్లాడడానికి ఈ సిజేపీ పార్టీ అనేది పుట్టింది. కానీ దాని గురించి మాట్లాడకుండా ఒక హిందూ దేవుళ్ళ గురించో కాశ్మీర్ గురించో వేరే వాటి గురించో చర్చించడం వల్ల ఈ ఈ ఉద్యమం అనేది వీళ్ళు ఏదైతే ఒక ఒక ఆవేశంతో కానీ నీట్ విద్యార్థుల ఆవేదనతో కానీ లేదా గవర్నమెంట్ మీద ఆగ్రహంతో కానీ ప్రారంభించిన ఈ ఉద్యమం ఖచ్చితంగా తప్పుదోవ పట్టింది. కేవలం అక్కడికి చేరి ఉపన్యాసాలు ఇచ్చిన కొంతమంది అవుట్ సైడ్ ప్రొటెస్టర్స్ వల్ల. వాళ్ళు నిజానికి ప్రొటెస్టర్స్ కానే కాదు. నా అభిప్రాయం ఇది. మైక్ ఎవరికి ఇస్తాం అనేది కూడా ఈ సిజేపీ వాళ్ళు కొంచెం ఆలోచించుకోవాల్సిన పని ఉంది. వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది కూడా వీళ్ళు ఆలోచించుకోవాలి. జస్ట్ లైక్ మొన్న దళిత క్రైస్తవ సభ దగ్గర రావణ అనవసరంగా వచ్చి ఏదేదో మాట్లాడి ఇబ్బంది పడి ఆ మెయిన్ ఇష్యూ ఎలాగైతే సైడ్ ట్రాక్ అయిపోయిందో ఇది కూడా అలా సైడ్ ట్రాక్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. అసలు ఈ సిజేపీ పార్టీ ఎలా పుట్టింది? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయిన సూర్యకాంత్ గారు పొలిటికల్గా యాక్టివ్గా ఉండి నిరుద్యోగంతో ఉన్న యువత కొన్ని కేసులు వేస్తే ఆ కేసుల మీద ఇవి పెట్టి కేసులు అని చెప్పి ఏలాకోలం చేస్తూ ఇవి వీళ్ళందరినీ బొద్దింకలని ఖాళీగా ఉన్న వాళ్ళని చెప్పి అపహాస్యం చేస్తూ చేసిన ఒక చిన్న కామెంట్కి బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి అభిజిత్ దీప్కే మే 16, 2026న ఈ పార్టీని రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ పార్టీ మెయిన్ అజెండా ఏంటంటే రాజకీయ అసమానతల్ని తొలగించడం, అవినీతిని నిరోధించడం, అలాగే యూత్ని మేల్కొల్పడం మెయిన్ వీళ్ళ ప్రధానాంశాలుగా పెట్టుకుని ఈ సిజేపీ అనే పార్టీ ఫామ్ అవడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళు అనుకున్న స్థాయికి ప్రజాభిమానం అయితే పొందారు. సుమారు 1.34 కోట్ల మంది ఇన్స్టాగ్రామ్లో వీళ్ళని ఫాలో అయ్యారు. ఒక ఉద్యమం వెల్లువెత్తింది. కానీ వీళ్ళు చేసిన ప్రొటెస్ట్ దగ్గరికి వచ్చేసరికి సుమారు ఒక 10,000 మంది కూడా రాలేదు. దానికి గల ప్రధాన కారణాలు ఏంటంటే భారతదేశం చాలా పెద్దది. ఇంచుమించు సిజేపీకి సపోర్ట్ చేసే వాళ్ళు అందరూ నిరుద్యోగులు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కాబట్టి వీళ్ళు దూర ప్రాంతాల నుంచి ఢిల్లీ దాకా చేరుకోవాలి. మెయిన్గా శ్రీలంకలో కానీ నేపాల్లో కానీ జంజీ నేతృత్వంలో ఆ ఉద్యమాలు హిట్ అవ్వడానికి కారణం ఏంటంటే దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వాళ్ళు సుమారు 1-2 గంటల్లో చేరుకోవాలి. కానీ మనం ఢిల్లీ వెళ్ళి ఏదైనా ఆందోళన చేపట్టాలి అంటే ఖచ్చితంగా 2 రోజులు టైం పడుతుంది, డబ్బులు పడతాయి. మనం అక్కడికి వెళ్ళి అలా జంత్రమంత్రం అనేది ఎక్కడుందో తెలుసుకోవాలన్నా కానీ బోల్డ్ అంత ప్రాసెస్ అది. అందువల్ల నాకు తెలిసినంతవరకు ప్రొటెస్టర్స్ ఎక్కువ మంది రాలేదు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి నాకు తెలిసినంతవరకు నేను మళ్ళీ చెప్తున్నదే, వీళ్ళు శాంతియుతమైన విధానాన్ని ఫాలో అయ్యి వీళ్ళకున్న ప్రజాభిమానాన్ని వీళ్ళు పెంపొందించుకుని ఒక మంచి పార్టీగా ఎదిగితే ఖచ్చితంగా భారతదేశానికి మంచి జరుగుతుందని చెప్పి నా అభిప్రాయం. అలాగే మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. జై హింద్.